ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో స్వర్ణ ఆంధ్ర 2047 ఒక విజన్ డాక్యుమెంట్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఈ విజన్ డాక్యుమెంట్ 2047 నాటికి ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఉండాలో ఒక దిశానిర్దేశం చేస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును రేపు ఆవిష్కరించినట్టు అవుతుంది. అన్ని రంగాల్లో పేదరిక నిర్మూలన దగ్గర నుంచి, వ్యవసాయ రంగంలో అభివృద్ధి దగ్గర నుంచి, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన, అదేవిధంగా పేదరిక నిర్మూలన ముఖ్యంగా వీటిని అన్నిటినీ టెక్నాలజీని ఉపయోగించుకొని ఏ విధంగా అనుసంధానం చేసుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లవచ్చు అనేది రేపు ఈ విజన్ డాక్యుమెంట్లో మనకు అర్థమవుతుంది. దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలని రాష్ట్రంలో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారు. అనేక సవాళ్లు ఉన్న 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు అనైతికంగా, అశాస్త్రీయంగా ఆనాడు కూడా తన దార్శనికతతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. అయితే గత 5 సంవత్సరాలు విధ్వంసాన్నే డిఎన్ఏగా చేసుకున్న గత పాలన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కి నట్టి ఒక సవాల్ని ఇవాళ రాష్ట్రం ముందర నిలబెట్టింది. అయితే సవాలుని అవకాశంగా మలుచుకొని 2014లో ఏ దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా పొందిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన సమర్థవంతమైన నాయకత్వంతో, వినూత్నమైన ఆలోచనలతో, నిర్మాణాత్మకమైన చర్యలతో, సకారాత్మకమైన నిర్ణయాలతో ఏ రకంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళి ఎక్కడో అట్టడుగున ఉంటున్న ఆర్థిక వ్యవస్థని ప్రపంచంలోనే 5వ స్థానానికి రాబోయే రోజుల్లో 1-2 స్థానాలకు తీసుకెళ్లడం కోసం కార్యక్రమాలు తీసుకొచ్చారో, అదేవిధంగా అటువంటి దార్శనికత కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తన ముందున్న సవాళ్ళని అధిగమించి చితికిపోయిన ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. 6 నెలల కాలంలోనే ఒక మార్పును చూపించారు. ఈ రాష్ట్రాన్ని ఒక దశ నిర్దేశం చేయడం కోసం అనేక రకాలైన పాలసీలను తీసుకొచ్చి అనేక రకాల పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ పోలవరం సాకారమయ్యే రోజు వచ్చింది, అమరావతి నిర్మాణం జరిగే అవకాశం వచ్చింది. ప్రఖ్యాత సంస్థలన్నీ కూడా లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రంలో పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఇవన్నింటికి ప్రధాన కారణం ఏంటంటే నాయకత్వం మీద ఉన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు కలిగించగలిగారు. అదే నమ్మకంతో రాష్ట్ర ప్రజలు కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని మనం అందరం కలలు కంటున్న స్వర్ణాంధ్ర ప్రదేశ్ని 2047 నాటికి నిర్మించాలని చంద్రబాబు నాయుడు గారు సంకల్పం తీసుకున్నారు. సంకల్పంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని, మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలని, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అభివృద్ధికి సంకేతంగా, చిరునామాగా నిలపడంలో అందరూ భాగస్వామ్యం వహించాలని కోరుకుంటున్నారు.